ఓం నమో వెంకటేశాయ. ఓం హనుమతే నమః. ఆంజనేయమతి పాటలాననం కంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్ నమత రాక్షసాంతకం. ఎక్కుడు బ్రహ్మపట్టానకిదే కాచుకున్నవాడు పిక్కటిల్లి సంతోషాన పెద్ద హనుమంతుడు అన్నాడు ఆయన. అత్యంత ఉత్కృష్టమైన బ్రహ్మపట్టం కోసం కాచుకున్నాడు అని చెప్తున్నాడు అన్నమాచార్యుల వారు. ఆంజనేయుడు ఏది కూడా ఆశించలేదు, ఇది కేవలం చమత్కారం మాత్రమే, అన్నమాచార్యుల వారి చమత్కారం. ఒకానొక సందర్భంలో శ్రీరామచంద్రుడు హనుమ ఒకసారి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ నా రామముద్రిక ఒకటి ఉంటుంది బ్రహ్మ దగ్గర, తీసుకురా అని చెప్పాడు ఆయన. బ్రహ్మలోకానికి వెళ్ళిన హనుమ బ్రహ్మచెంతకు వెళ్ళడం, రామముద్రిక ఇవ్వమని అడగడం, అయితే బ్రహ్మ ముందు దానికి అంగీకరించకపోవడంతో హనుమ తన విశ్వరూపాన్ని చూపడం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మ తన నిర్ణయాన్ని మార్చుకుని రామముద్రికలు అక్కడి సరోవరాల్లో ఉన్నాయి తీసుకోమని చెప్తాడు. అక్కడున్న అనేక సరోవరాల్లో ఎన్నో రామముద్రికలు ఉన్నాయి. రాముడు ఏ రామముద్రిక అడిగాడు అన్నది హనుమకి తెలియకపోవడంతో వెంటనే మళ్ళీ సీతారాములు ఉన్న చోటికి వచ్చి ఆయన మౌనంగా ఏ విధంగా నుంచుంటాడో అలా నుంచున్నాడు. వెంటనే హనుమ అంతరంగాన్ని గ్రహించిన శ్రీరాముడు, హనుమ అక్కడ ఏం జరిగిందో చెప్పు సత్యలోకంలో అంటే, దేవా అంతా చాలా బాగుంది, అక్కడి సరోవరాలు ఎంతో అందంగా ఉన్నాయి, అలాగే రామముద్రికలతో అవన్నీ అలరారుతున్నాయి, వాళ్ళందరూ కూడా ఎంతో అదృష్టవంతులు, రామభక్తి సామ్రాజ్యంలో వాళ్ళందరూ కూడా తేలియాడుతున్నారు అని చెప్పాడు. చెప్పి మరి నా రామముద్రిక ఏది అంటే హనుమ మౌనాన్ని దాల్చినప్పుడు శ్రీరామచంద్రుడు చిన్నగా నవ్వి, అక్కడ చాలా రామముద్రికలు నీకు కనిపించాయి కదా, ఏదో ఒక రామముద్రికను తీసుకురావయ్యా అని చెప్పినప్పుడు హనుమ వేగంతో మళ్ళీ సత్యలోకానికి వెళ్ళి ఒక రామముద్రికని తీసుకురావడం జరుగుతుంది. అది చూసి సంతోషించిన రాఘవుడు హనుమని ఎంతగానో కొనియాడతాడు. ఇక్కడ రెండు చోట్ల అద్భుతమైన రీతిలో అన్నమాచార్యుల వారు హనుమ శ్రీరామ బంటుగా ఎంత గొప్పవాడు తెలియజెప్పాడు ఆయన. పెన్నిధి అయి ఉన్నవాడు పెద్ద హనుమంతుడు. ఏ రకంగా పెన్నిధిగా ఉన్నాడు ఆయన? పన్నుగడై రాఘవుని బంట్ల లోపల నెల్లా. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఇట్టే గ్రహించగలరు, ఎందుకంటే హనుమ స్వామి పరాయణత్వం అంత గొప్పది. ఆ విషయాన్ని శ్రీరామచంద్రుడే ఎంతో ఘనంగా ఒప్పుకుని హనుమ గొప్పదనాన్ని కొనియాడడం మనకి రామాయణంలో కనబడుతుంది, పరాశర సంహితలో కూడా కనబడుతుంది. ఆ రామముద్రికని తీసుకున్న శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మ పట్టాన్ని ప్రసాదిస్తాడు హనుమకి. ఒక్కసారి పరాశర సంహిత సాక్షిగా మనం ఆ వైనాన్ని పరికిద్దాం. శ్రీరామచంద్రుడు ఈ విధంగా హనుమతో పలుకుతున్నాడు. ప్రాప్నుహిత్వం కపిశ్రేష్ఠ బ్రహ్మలోకాధినాథతాం యతో విలోక్యతం లోకం పరమాం ప్రీతిమాప్తవాన్ అహం చ పరమం ప్రీతః తవ భక్త్యా నిరంతయ త్వయాచ దండకారణ్యే బహుదోపకృతావయం ఏకైకస్యోపకారస్య హనుమన్నాస్తి నిష్కృతి అతఃసర్వహితార్థాయ బ్రహ్మ లోకాధిపో భవ అని చెప్తాడు ఆయన. ఓ వానర శ్రేష్ఠ, నీవు బ్రహ్మలోకాన్ని చూసి మిక్కిలి ఆనందాన్ని పొందావు కాబట్టి నీవు బ్రహ్మలోకాధిపత్యాన్ని పొందేదవుగాక. నేను అంతులేని నీ భక్తితో మిక్కిలి సంతోషాన్ని పొందాను. దండకారణ్యంలో నీ వల్ల మేము ఎన్నో ఉపకారాలని పొందాం. ఓ హనుమంత, నీవు చేసిన ఒక్కొక్క ఉపకారానికి విడిగా నేను ప్రత్యుపకారం చేయలేను, అన్నిటికీ కలిపి అన్న చందాన నీవు బ్రహ్మలోకాధిపత్యాన్ని పొందేదవుగాక అంటాడు రామచంద్రమూర్తి. సాక్షాత్తు పరాశర సంహితలో ఎంతో ఘనంగా ఈ విషయం ప్రకటించబడింది. అంత గొప్పవాడు హనుమంతుడు. ఆ విషయాన్ని ప్రకటిస్తూ ఎక్కుడు బ్రహ్మపట్టానికి ఇదే కాచుకున్నవాడు పిక్కటిల్లి సంతోషాన పెద్ద హనుమంతుడు అంటాడు ఆయన. అదేవిధంగా తూరుపు పడుమరాను దొడ్డగా జంగజాచి సారెకు అర్కుని వద్ద చదివి వాడే. దొడ్డగా జంగజాచి చాలా పెద్ద అంగజాచట ఆయన. సారెకు మాటి మాటికి సూర్యుడు ఎటు పయనిస్తే అటు ఆయనకి అభిముఖంగా తిరుగుతూ ఆంజనేయుడు తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. ఎంత ఘనంగా హనుమ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడో కూడా మనకి చక్కగా పరాశర సంహితలో అందించబడింది. ఒక్కసారి ఆ విషయాన్ని పరికిద్దాం. ఇంద్రవ్యాకరణాభ్యాసే కదాచిత్ భాస్కరస్య చ
ఉదయాస్తాద్రి శిఖర ద్వంద్వ న్యస్థాగ్రి పంకజం స్వరోమకూప వివర నిర్యద్ బ్రహ్మాండ మండలం దంష్ట్రా కరాళవదనం సోమసూర్యాగ్నిలోచనం ఉద్ధరాంతర సంచారి బ్రహ్మేంద్రాది మరుద్గణం అదర్శయన్ మహాభీమ మహత్వైరూపమద్భుతం. ఒకప్పుడు సూర్యుని దగ్గర ఇంద్రవ్యాకరణం అభ్యసించే సమయంలో ఉదయాద్రి పశ్చిమాద్రుల మీద పాదాల నుంచి తన రోమకూపం యొక్క రంధ్రాల నుంచి బ్రహ్మాండ మండలం వెలువడినట్లు అగుపిస్తూ ఉండగా భయంకరమై దర్శనమిచ్చే ముఖాన సూర్యచంద్రుడు నేత్రాలు కాగా బ్రహ్మేంద్రాది దేవగణమంతా తన యందే సంచరిస్తూ ఉండగా భయంకరం అద్భుతమైన తన విశ్వరూపాన్ని హనుమ చూపాడు అని ఎంతో ఘనంగా పరాశర సంహితలో పేర్కొనబడింది. ఆ విషయాన్ని ఇక్కడ ఎంతో చక్కగా అన్నమాచార్యులు రాయడం జరిగింది. మిన్ను నేల నేకముగా మించిన వాలమెత్తి సన్నుతిగా వలకేల చాచినవాడు, చాలా పొడవుగా తన కుడి చేయి చాచట, పన్నుగడై రాఘవుని బంట్ల లోపల నెల్ల పెన్నిధి అయి ఉన్నవాడు పెద్ద హనుమంతుడు. అదేవిధంగా మరిగి రేయి పగలు మతంగ పర్వతమాడ అంటే మతంగ పర్వతం దగ్గర బిరుదుల తోడను బెరసి వాడే తన అత్యంత గొప్ప సామర్థ్యంతో అక్కడ ప్రకాశిస్తూ ఉన్నవాడు ఈ హనుమంతుడే. 20 శ్రీ వెంకటేశు హితుడై ఎప్పుడు పెచ్చు పెరుగుచూనున్నవాడు పెద్ద హనుమంతుడు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరునికి హితుడై ఎప్పుడు పెచ్చు పెరుగుతూ ఉన్నవాడు ఈ పెద్ద హనుమంతుడు అని ఘనంగా హనుమంతుని కీర్తిస్తూ ఎక్కుడు బ్రహ్మపట్టానకిదే కాచుకున్నవాడు పిక్కటిల్లి సంతోషాన పెద్ద హనుమంతుడు అనే ఈ సంకీర్తనను మనకు అందించాడు పదకవితా పితామహుడు అన్నమయ్య.
వెంకటేశాయ. ఓం హనుమతే నమః. ఓం శ్రీరామదూతాయ ఆంజనేయాయ వాయుపుత్రాయ మహాబలపరాక్రమాయ సీతాదుఃఖ నివారణాయ లంకాదహన కారణాయ మహాబల ప్రచండాయ ఫాల్గుణ సఖాయ. ఇది పంచముఖ హనుమత్ కవచం. ఏలవయ్య లోకమెల్ల ఇట్టెరాము దీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష అంటూ అద్భుతమైన రీతిలో ఈ సంకీర్తన లెక్కించాడు తాళపాక అన్నమయ్య. సాధారణంగా మనకి హనుమంతుడు రక్ష అనుకుంటే ఆయనకి దేవతలు ఏ రకంగా రక్షణ కల్పించారో ఆయన చెప్తున్నాడు. ఆయన నిజానికి దేవతలు హనుమకి రక్షను కలుగు చేసిన విధం బాలుడిగా ఉన్నప్పుడే జరిగింది. ఆయన ఇంద్రుని వజ్రాయుధ ధాటికి మూర్ఛిల్లినప్పుడు ఏ రకంగా దేవతలు ఆయనకి రక్షణ అందజేశారో ఒక్కసారి పరికిద్దాం. దీర్ఘమాయుర్బలం శౌర్యం ఆరోగ్యం చాప్య దృశ్యతాం బుద్ధిం విద్యా తపస్తేజో వాక్పటుత్వ ప్రసన్నతాం చాతుర్యం ధైర్య వైరాగ్యే విష్ణుభక్తిం కృపాళుతాం పరనారీషు వైముఖ్యం అపచార సహిష్ణుతాం అజేయత్వంచ సర్వాశ్రై సర్వైర్దేవాసురైరపి ఏతానన్యాంశ కళ్యాణ వరాందత్వ యజుసరా. ఇది పరాశుర సంహితలో ఎంతో ఘనంగా చెప్పబడింది. దీర్ఘాయువు, బలం, పరాక్రమం, ఆరోగ్యం, పరులకు సమీపించడానికి శక్యంగాని సుగుణం, బుద్ధి, విద్య, తపస్సు, వాక్పటుత్వం, ప్రసన్నత, చతురత, ధైర్యం, వైరాగ్యం, విష్ణుభక్తి, దయామయత్వం, పరస్త్రీ విముఖత, అపచారాన్ని సహించగలిగే శక్తి, ఏ అస్త్రంతోనూ సమస్త దేవగణ రాక్షసగణాలతో జయించబడని శక్తి వంటి అనేక రకాలైన వరాలను దేవతలు ఆంజనేయునికి ప్రసాదించారు. ఆ విధంగా ప్రసాదించాక వాయుదేవుడు ప్రసన్నుడయ్యాడు. అప్పుడు హనుమ తిరిగి మళ్ళీ పునరుత్తేజితుడయ్యాడు. అంత గొప్పగా ఉంటుంది. ఆ విషయాన్ని ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు ప్రకటిస్తూ, మొదలనింద్రుడు నీ మోమునకెల్లా రక్ష, నీ వదనార విందానికి ఇంద్రుడు రక్ష, ఇదే నీ శిరస్సునకు ఇనుడు రక్ష, నీ శిరస్సుకి ఆ సూర్యుడు రక్ష, కదిసి నీ కన్నులకు గ్రహతారకాలు రక్ష. నీ కళ్ళునై చూసావు, విశాలమైన కళ్ళు, వాటికి గ్రహాలు తారకాలు రక్షగా నిలుస్తున్నాయి. చెదరని నీ మేనికెల్లా శ్రీరామ రక్ష, ఎన్నటికీ చెక్కు చెదరని నీ శరీరానికి శ్రీరామ రక్ష అంటున్నాడు ఆయన. అదేవిధంగా వడిని పాదములకు వాయుదేవుడు రక్ష, ఎంతో వేగంగా వాయువేగం మనోవేగాలతో వెళ్ళిపోగలడు హనుమ, ఆయనకి రక్ష వాయుదేవుడు. తొడలకు వరుణుండు తొడగు రక్ష, నీ తొడలకి వరుణుడు పూనుకుని రక్ష కల్పిస్తాడు అని చెప్తున్నాడు ఆయన. అదేవిధంగా విడువని మతికిని వేదరాసులే రక్ష, ఏమాత్రం మతిమరుపు అన్నది హనుమకి లేదు. ఎప్పుడు వినయ విధేయతలతో ఆయన ఒదిగి ఉంటాడు. అద్భుతమైన జ్ఞాపక శక్తి హనుమ సొంతం. అది చెబుతూ ఆ మతికి వేదరాసులే రక్ష అంటున్నాడు ఆయన. చెడని నీ ఆయువుకు శ్రీరామ రక్ష, ఎన్నటికీ ఆయన ఆయువుకి చెరుపు అనేది లేదు. ఎందుకంటే ఆయన చిరంజీవి కాబట్టి ఆ చిరంజీవిగా నిలవడానికి శ్రీరామ రక్ష అంటున్నాడు ఆయన. అంగపు నీ తేజమునకు అగ్నిదేవుడు రక్ష, నీ తేజస్సుకు, నీ శరీరపు తేజస్సుకి అగ్నిదేవుడు రక్షగా ఉంటాడు. శృంగారమునకెల్లా శ్రీ సతి రక్ష, నీ శృంగారానికి శ్రీ మహాలక్ష్మి రక్షగా ఉంటుంది. మంగాంబుధి హనుమంత నీకే కాలము చెంగట శ్రీ వెంకటాద్రి శ్రీరామ రక్ష. ఇక్కడ శ్రీరాముడికి వెంకటేశ్వరునికి అభేదాన్ని ప్రతిపాదిస్తూ మనకి సదా రక్షగా ఉండే ఆంజనేయునికి దేవతలు ఏ రకంగా రక్షా కవచంగా నిలిచారో తెలియజేస్తూ, ఏలవయ్య లోకమెల్ల ఇట్టెరాము దీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష అనే ఈ సంకీర్తనను లిఖించాడు అన్నమయ్య.
లోకమెల్లా ఇట్టెరాము దీవెనచే ఏలవయ్య లోకమెల్ల ఇట్టెరాము దీవెనచే ఏలవయ్య లోకమెల్ల ఇట్టెరాము దీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టెరాము దీవెనచే ఇంద్రుడుని మోములకెల్లా రక్ష ఇదనే శిరసునకు నినుడు రక్ష మొదలు నింద్రుడుని మోములకెల్లా రక్ష ఇదనే శిరసునకు నినుడు రక్ష కదిసి నీ కన్నులకు గ్రహతారకాయు రక్ష కదిసి నీ కన్నులకు గ్రహతారకాయు రక్ష చెదరని భీమేని గెల్ల శ్రీరామ రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టెరాము దీవెనచే
వెంకటేశాయ నమః. ఓం హనుమతే నమః. ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశోకవహ్నిం జనకాత్మజాయ అదాయ తేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. ఏ మహావీరుడైతే సముద్రాన్ని ఆడుతూ పాడుతూ సునాయాసంగా దాటగలిగాడు, జనకుని కుమార్తె అయిన జానకీమాత అనుభవిస్తున్న శోకాన్ని చూసి తట్టుకోలేక ఆ శోకము ఆగ్రహము తనలో ఆవేశంగా ఆవహించగా లంకని ఆహవ జ్వాలలతో దహింపజేశాడో అటువంటి అతిలోక పరాక్రముడైన ఓ హనుమా, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. గొప్పగా పెరిగిన ఆంజనేయుని తిలకించినప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆయన్ని ఏ రకంగా కీర్తించగలం అంటూ ఏమని నుతించవచ్చు నితని రూపము భీమ విక్రముడితడు పెద్ద హనుమంతుడు అనే అద్భుతమైన సంకీర్తన ఇది. ఆ పెద్దగా పెరిగిన ఆ హనుమంతుడిని ఏమని మనం కీర్తించగలం, ఏమని మనం పొగడగలం అంటూ అద్భుతమైన రీతిలో ఆయన ఏ రకంగా పెరిగాడో వర్ణిస్తున్నాడు అన్నమయ్య. నిజంగా హనుమ సాగర లంఘనం చేసే ముందు ఎంతో గొప్పగా పెరిగాట. అప్పుడు గొప్పగా పెరిగిన ఆంజనేయుడిని తిలకించినప్పుడు వానరులకి వామనావతారంలో అప్రతిహతమైన తీరులో పొడవైన తన 3 పాదాల విన్యాసంతో త్రివిక్రమమూర్తిలా విజృంభించిన విష్ణుమూర్తి గుర్తొచ్చేట వాళ్ళకి. అప్పుడు ఆంజనేయుడు ఆవులించినప్పుడు ఆయన ముఖం ప్రభామయంగా వెలుగొందే పెనంలా పొగలేని అగ్నిలా శోభిల్లింది అంటూ గొప్ప వర్ణన చేస్తారు ఆయన. హనుమ ఎప్పుడు కూడా తన ప్రతాపాన్ని చెప్పుకోలేదు. ఎప్పుడు కూడా ఆయన ప్రతాపాన్ని మనం అందరం కూడా రామాయణ సాక్షిగా కానీ పరాశర సంహిత సాక్షిగా కానీ చూడడమే. అయితే ఆయన అతి అరుదైన రీతిలో తన ప్రతాపాన్ని వానరులకు తెలియజేస్తాడు ఆయన. ఉత్సహేయం హి విస్తీర్ణం అలిఖంతమివాంబరం మేరుంగిరి మసంగేన పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రణున్నేన సాగరేణామహ ఉత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీహ్రదం ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనంతమితమాదిత్యం అభిగంతుం సమత్సహే అని చెప్తాడు ఆంజనేయుల వారు. ఎంత అద్భుతమైన రామాయణ శ్లోకాలు. ఎప్పుడు కూడా ఆయన ప్రతాపాన్ని మనం పట్టుకోలేము. రామాయణం అంతా వెతికిన ఈ ఒక్క చోట ఆయన చాలా గొప్పగా చెప్తాడు. ఉత్సహేయం హి విస్తీర్ణం అలిఖంతమివాంబరం మేరుంగిరి మసంగేన పరిగంతుం సహస్రశః బాహువేగ ప్రణున్నేన సాగరేణాహ ముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వత నదీహ్రదం ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనంతమితమాదిత్యం అభిగంతుం సముత్సహే అంటాడు ఆయన. మిత్రులారా, ఆకాశాన్ని తాకుతోందా అన్నంతగా మహోన్నతమై విరాజిల్లే విశాలమైన మేరు పర్వతం చుట్టూ నేను అనాయాసంగా 1000 పర్యాయాలు తిరిగి రాగలను. నా బాహుబలంతో సముద్రాన్ని అల్లకల్లోలం చేసి పర్వతాలతోనూ నదులతోనూ చెరువులతోనూ నిండి ఉన్న భూమండలాన్ని సాగర జలాల్లో అవలేలగా ముంచివేయగలను. అంతేకాదు, ఉదయాద్రి నుంచి బయలుదేరిన సూర్యునితో పాటు నేను కదిలి ఆయనను మించిన వేగంతో అస్త్రాద్రికి చేరగలను. మళ్ళీ నేను ఆ అస్తాద్రి నుండి బయలుదేరి మధ్యాహ్న సమయానికి ఆ వేడి కిరణాల భానునికి ఎదురు రాగల అపరిమితమైన వేగాన్ని కలిగిన వాడను అని చెప్తాడు ఆయన. ఇక్కడ మనకి హనుమ ఎంత ఉద్వేగంతో చెప్పాడో మనకు తెలుస్తుంది. అంత గొప్పగా ఈ సంకీర్తనను అన్నమాచార్యుల వారు కూడా లిఖించారు. ఒక్క జంగ చాచినాడు ఒగి తూర్పు పడమర తక్కక అంటే ఏమాత్రం సంకోచించక భుజాలుబ్బించే దక్షిణోత్తరాలు నిండా, ఉత్తరం దక్షిణం నిండేలాగా ఆయన తన భుజాలు ఉబ్బించాట ఆయన. మిక్కిలి బ్రహ్మలోకము మీరను శిరసెత్తెను, ఆ బ్రహ్మలోకం దాటేలాగా తన శిరస్సును ఎత్తాట ఆయన. పిక్కటిల్లు మహిమతో పెద్ద హనుమంతుడు, అతిశయించిన మహిమతో ఆ హనుమంతుడు ఆ రకంగా పెరిగాడు. వేడుక వాలము ఆకాశ వీధితో పెనచినాడు, ఆకాశ వీధితో తన తోకని ఆయన పెనవేశాట. 7 జలధులు చేసినదే మోకాళ్ల బంటి, ఆ 7 సముద్రాలు ఆయన మోకాళ్ళ దగ్గరకు వస్తున్నాయట. ఓడక పిడికిలించి ఉగ్ర దైత్యుల తలలు, ఏమాత్రం సంకోచించక ఆ ఉగ్ర దైత్యుల తలలు ఎవరు? ఆ దుష్ట రాక్షసుల తలలు బేడరుగా చేసినాడు పెద్ద హనుమంతుడు. అద్భుతమైన వర్ణన. పప్పు చేసాడంటాం కదా మనం, ఆ రకంగా వాళ్ళ శిరస్సుల్ని మోదుతున్నట్టు ఆయన. బేడలుగా చేసినాడు పెద్ద హనుమంతుడు. జళిపించి వలకేలు సకలము మెచ్చనెత్తే,
తన కుడికేలను ఒకసారి ఇలా కుడి చేయిని ఇలా ఆయన జడిపించాట. ఆయన ఎందుకని మొత్తాన్ని మెచ్చుకున్నట్టుగా, కులగిరులు తన తొడల సంధినే అడచే. కులగిరులు అంటే సప్తపర్వతాలు. అవి ఏమిటంటే మహేంద్రో మలయ సహ్య సుక్తిమాన్ వృక్ష ఏవచ వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తైతే కులపర్వతా అని కులపర్వతాలు 7. మహేంద్రం, మలయం, సహ్యం, సుక్తివంతం, వృక్షం, వింధ్యం, పారియాత్రం, ఈ 7 మహోన్నత పర్వతాలు తన మోకాళ్ళ మధ్య నిలుపుకున్న హనుమను ఊహించుకోండి, ఎంత గొప్పగా ఉంటుంది. కులగిరులు తన తొడల సంధిని అడచే, వాటిని అణచివేసేట ఆయన. బలువుడు శ్రీ వెంకటపతి బంటు, ఈ బలవంతుడు శ్రీ వెంకటపతికి బంటు. మతంగాద్రి బిలము వాతనున్నాడు పెద్ద హనుమంతుడు. మతంగ పర్వతపు ఛాయల్లో ఆ సమీరపు ఆ చల్లటి సమీరాన్ని ఆస్వాదిస్తూ అక్కడ కొలువై ఉన్నాడు తపోనిష్టలో ఈ పెద్ద హనుమంతుడు అంటూ, ఏమని నుతించవచ్చుని తని రూపము భీమ విక్రముడితడు పెద్ద హనుమంతుడు అంటూ కీర్తిస్తున్నాడు తాళ్లపాక అన్నమయ్య. జంగ చాచినాడు భోగి తూర్పు పడమర చక్కగా భుజాలు మించే దక్షిణోత్తరాలు నిండ. ఒక్క జంగ చాచినాడు భోగి తూర్పు పడమర చక్కగా భుజాలు మించే దక్షిణోత్తరాలు నిండ. మిక్కిలి బ్రహ్మలోకము నీరదు శిరసెత్తెను, మిక్కిలి బ్రహ్మలోకము నీరదు శిరసెత్తెను. బిక్కడిల్లు మహిమతో పెద్ద హనుమంతుడు, ఏమని నుతించవచ్చు నిరని రూపము. బలమాకాశ వీధితో పెనచినాడు, 7 జలగులు చేసెను ఇదేమో తాళబంటి. వేడుక బలమాకాశ వీధితో పెనచినాడు, 7 జలగులు చేసెను ఇదేమో తాళబంటి. ఓడగ పిడికిలించి ఉగ్రదైత్యుల తలలు, ఓడగ పిడికిలించి ఉగ్రదైత్యుల తలలు మేడలుగా చేసినాడు పెద్ద హనుమంతుడు, ఏమని నుతించవచ్చు నిరని రూపము.
అచ్యునిదని రూపము ఓం నమో వెంకటేశాయ. ఓం హనుమతే నమః. నమోస్తుతే వాయుసుతాంజనేయ. నమోస్తుతే శ్రీ హనుమన్ మహాప్రభో. నమోస్తుతే వానరవీర. నిత్యం నమోస్తుతే రాఘవ ముఖ్య భక్త. కలశాపురాణ కొలువైన హనుమంతుడు భక్తజన పాలకుడు. అనంతమైన మహిమలు తనకే సొంతమైనవాడు. కలశాపుర హనుమంతుడంటే అన్నమయ్యకు ఎనలేని భక్తి. అన్నమయ్య సంకీర్తనలో అధిక భాగం కలశాపుర హనుమంతునిపైనే లిఖించబడడం గమనార్హం. కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచునున్నవాడు హనుమంతరాయడు. ఇదొక అద్భుతమైన సంకీర్తన. తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనల్లో సింహభాగం కలశాపురపు హనుమంతుని మీదే లిఖించబడ్డాయి. ఆ విషయం తాళ్లపాక పద సాహిత్యాన్ని చదివే ప్రతి వాళ్ళకి కూడా పరిచయమైన విషయమే. ఇక్కడ హనుమంతుడు ఎంత అలవోకగా సముద్రాన్ని దాటాడో చెప్తున్నాడు ఆయన. సహజాననొక జంగ జాచి, ఒక జంగలో ఆయన సముద్రాన్ని దాటాట. అద్భుతమైన చమత్కారం, ఆంజనేయుని పరాక్రమం ఆ స్థాయిలోదే. మహిమ మీరగా హనుమంతరాయుడు, మహిమ మీరేలాగా హనుమంతరాయుడు ఆ సముద్రాన్ని దాటాడు అంటున్నాడు ఆయన. అలాగే ఇహమున రాముబంటై ఇప్పుడునున్నవాడు, ఇప్పుడు ఉన్నాడు ఆయన చిరంజీవి. అహరహమును దొడ్డ హనుమంతరాయుడు, ఎల్లవేళలా మన కనుల ముందే ఉన్నాడు ఆ పెద్ద హనుమంతరాయుడు అంటున్నాడు ఆయన. అదేవిధంగా నిండు నిధానపు లంక నిమిషాన నీరు చేసే మండిత మూరితి హనుమంతరాయుడు. పట్టలేని ఆగ్రహంతో ఆ లంకా నగరాన్ని ధ్వంసం చేశాడు ఆయన. అందరి ఇళ్ళకి నిప్పు పెట్టాడు ఆయన. ఎంతో సంపదతో తొలతూగే ఆ లంకను విధ్వంసం చేశాడు హనుమ. ఒక్కసారి రామాయణ సాక్షిగా పరికిద్దాం. ఆయన ఏ రకంగా వాళ్ళ రాక్షసుల గృహాలని తగులబెట్టాడు. గృహాద్గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమాణో హ్యస్వంత్రస్య ప్రాసాదాంశ్చ చిచారసః అవప్లుచ్య మహావేగః ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్ర స నిక్షిప్య శ్వసనేన సమోబలి తతోన్యత్ పుప్లువే వేష్మ మహాపార్శ్వస్య వీర్యవాన్ ముమోచ హనుమానగ్నిం కాలానల శిఖోపమం వజ్రదంష్ట్రస్య చ తథా పుప్లువేశ మహాకపిః సుఖస్య చ మహాతేజా సారణస్య చ ధీమతః తథాచేంద్ర జితో వేష్మ దదాహ హరియోధపః జంబుమాలేశ్చుమాలేశ్చ దదాహ భవనం తతః. హనుమంతుడు నిర్భయంగా ఉద్యానవనాలను ప్రాసాదాలను చూస్తూ రాక్షసుల గృహాలపై తిరుగసాగాడు. మహాబల పరాక్రమశాలి అయి వాయువేగం కలిగిన ఆ హనుమంతుడు ముందుగా ప్రహస్తుని ఇంటిపై వాలి దానికి నిప్పు పెట్టాడు. ఆ విధంగా ప్రధానమంత్రి గృహంతో లంకానగర దహన కార్యక్రమానికి బోణి చేశాడు హనుమ. అనంతరం మహాశక్తివంతుడైన మారుతి ఆ సమీపాన గల మహాపార్శ్వుని భవనం మీదకి దూకి దానిపై ప్రళయాగ్ని తుల్యమైన అగ్నిజ్వాలల్ని ఉంచాడు. హనుమంతుడు వరుసగా వజ్రదంష్టుని భవనం మీద, ప్రజ్ఞాశాలి అయిన శుకుని హర్మ్యం పైన, సారుణుని గృహ ఉపరిభాగాన, ఇంద్రజిత్తు విశాలమైన ప్రాసాదం మీద వాటిని అన్నింటినీ కూడా సమూలంగా దహించి వేశాడు. అటు పిమ్మట జంబుమాలి సుమాలి అనే రాక్షసుల భవనాలకు నిప్పు అంటించాడు. ఇంత ఘనంగా ఉంటుంది. నిండు నిధానపు లంక నిమిషాన నీరు చేసే అంటూ రాశాడు అన్నమయ్య. అంత అద్భుతమైన పరాక్రమాన్ని చూపాడు హనుమ. దండితో మగిడి వచ్చి తగ సీత శిరోమణి అండ రఘుపతికిచ్చే హనుమంతరాయుడు. మగిడి అన్నది కూడా అన్నమాచార్య సంకీర్తనలో అరుదుగా కనపడే పదం. మగిడి అంటే సాహసం. చాలా గొప్పదైన సాహసంతో సీతాదేవి శిరోమణిని తీసుకొచ్చి ఆ రఘుపతికిచ్చాడు ఈ హనుమంతరాయుడు. వదలని ప్రతాపాన వాయుదేవు సుతుడై మదియించినాడు హనుమంతరాయుడు. ఎంతో గొప్పగా తన బల పరాక్రమాలను చూపిస్తున్నాడు ఈ వాయుదేవు సుతుడైన హనుమంతరాయుడు. చెదరక ఏ పొద్దు శ్రీ వెంకటేశు వాకిట అదివో కాచుకున్నాడు హనుమంతరాయుడు. రామాయణం నుంచి ఆయన వెంకటపతి పాద సరోరుహం దగ్గరికి వచ్చాడు. చెదరక, ఏమాత్రం చెలించక, ఏ పొద్దు అంటే నిత్యము
శ్రీ వెంకటేశు వాకిటన్ అదివో కాచుకున్నాడు హనుమంతరాయుడు అంటూ అద్భుతమైన రీతిలో కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచునున్నవాడు హనుమంతరాయుడు అనే ఈ సంకీర్తనను లిఖించాడు తాళ్లపాక అన్నమయ్య. కలశాపురము కాడ కందువ చేసుకొని కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయుడు. కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయుడు. కలశాపురము కాడ కందువ చేసుకొని సహజాననొక జంగజాచి సహజాననొక జంగజాచి సముద్రము దాటి సహజాననొక జంగజాచి సముద్రము దాటి మహిమ మీరగా హనుమంతరాయుడు ఇహమున రాము బండై ఇప్పుడునున్నవాడు ఇహమున రాము బండై ఇప్పుడునున్నవాడు ఆరహమున దొడ్డ హనుమంతరాయుడు ఇహమున రాము బండై ఇప్పుడునున్నవాడు ఆరహమున దొడ్డ హనుమంతరాయుడు. సమగమద మదనిగా మదనిసా సమగమద మదనిగా మదనిసా నీదమగరిస సమగమద మదనిగా మదనిసా సని నిద మగ గరి సని సమగమద మదనిగా మదనిసా సని నిద మగ గరి సని గమగరి సగద మద మగరి సని దని మగ మదారిస సమగమగరి సగమద మగరి నీదని మగ మదారిస సని దని సమగమగరి సని దమదని సని దని మగరి గమ సని దని సమగమగరి సని దమదని సని దని మగరి గమ మగరి స దమగరి స నిద మగరి స సని నిద దమ మగ గరి స సని కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయుడు.
ఈరోజు మనం అరుదైన ఆంజనేయ సంకీర్తనలను అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమంలో మనసారా ఆస్వాదించాం. హనుమ సంకీర్తనలు అంటేనే ఉత్తేజం. ముఖ్యంగా అన్నమాచార్య సంకీర్తనల్లో హనుమ సంకీర్తనలు ఎంతో ప్రత్యేకతని సంతరించుకున్నాయి. అందులోనూ కలశాపుర హనుమంతుని సంకీర్తనలంటే అన్నమయ్యకు ఎంత ప్రీతో ఆ పదాలను పరికిస్తేనే మనకి అవగతం అవుతుంది. ఈరోజు మనం ఎంతో చక్కటి సంకీర్తనల్ని ఈ కార్యక్రమంలో ఆస్వాదించాం. ఇంతటితో నేటి అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమం సుసంపన్నం అవుతోంది. ఓం నమో వెంకటేశాయ.